విజయవాడ ఆటోనగర్, చిట్టినగర్, భవానీపురం ప్రాంతాల్లో వాహనదారులు కిలోమీటర్ల మేర బార్లు తీరారు. ఒక్కో వాహనానికి 100 లేదా 200 రూపాయలకు మించిపోయడం లేదంటూ వాళ్ళు వాపోతున్నారు. ఒకసారి విజయవాడలో సిచ్యువేషన్ ఎలా ఉందో వివరించడానికి మా కరెస్పాండెంట్ సంతోష్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్, ఏంటి విజయవాడలో పరిస్థితి? ఓవరాల్గా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ హై డెన్సిటీ ప్రాంతం, అంటే వాణిజ్య రాజధాని. మరి అక్కడ సిచ్యువేషన్ ఏంటి? కంపారిటివ్లీ పెట్రోల్, డీజిల్ కొరత ఎక్కువగా ఉందంటున్నారు. ఏం జరుగుతుంది? ఎస్, ఏదైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక 4500 వరకు కూడా పెట్రోల్ బంకులు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో 10% వరకు కూడా మూతపడినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా దీనిపై సమీక్ష చేయడం జరుగుతా ఉంది. ఏదైతే ఇటు ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో కావచ్చు, ఆయిల్ బంకుల అసోసియేషన్ తోటి కావచ్చు, అధికారులతోటి సమన్వయంతో ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అయితే సమీక్ష టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతోంది. ఎందుకంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, డీజిల్, పెట్రోల్ కొరత, అంటే మొదట ఏదైతే డీజిల్ కొరత వచ్చింది అన్నటువంటి నేపథ్యంలోనే ఇక తదనంతరం కూడా పెట్రోల్ కొరత కూడా ఏర్పడినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక విజయవాడలో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ వద్ద అయితే ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి వాహనదానికి పెట్రోల్ కొట్టినటువంటి పరిస్థితి, ఎందుకంటే ఇక్కడ పెట్రోల్, డీజిల్ లేనటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఎటువంటి పరిస్థితులు అయితే కనుక వాహనదారులకి పెట్రోల్ కొట్టినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే పెట్రోల్ వచ్చిన వెంటనే అయితే కనుక ఇక ఫ్యూల్ సైతం కూడా పెడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక పెట్రోల్, డీజిల్ కొరత అనేది కూడా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ఇక లారీలు సైతం కూడా పార్కింగ్ పరిమితం అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇటు నిత్యావసర వస్తువులను సైతం కూడా రవాణా చేసేటువంటి లారీలు డీజిల్ కొరతతో అయితే కనుక ఇక పార్కింగ్ కి పరిమితం అవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి అయితే కనుక ఇటు అధికారులు తీసుకెళ్లడం కూడా జరుగుతోంది. ఎందుకంటే ఇదంతా కూడా ఆయిల్ కంపెనీల ఏదైతే యాజమాన్యం ఉందో వారికి క్రెడిట్ ఇవ్వలేనటువంటి నేపథ్యంలోనే ఇటు ఈ యొక్క స్టాక్ అనేది రానటువంటి పరిస్థితి కూడా నెలకొనే తెలుస్తోంది. ఏదైతే ఈ యొక్క కొరత వస్తున్నటువంటి మొదటి రోజునే దాదాపు 50% వరకు కూడా ఈ యొక్క అమ్మకాలు పెరిగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే దాదాపు 3000-4000 కిలోలీటర్లు సరఫరా ఏదైతే ఇటు విక్రయాలు జరిగేటువంటి పెట్రోల్ బంకుల్లో దాదాపు ఒక్కసారిగా అయితే కనుక 9000 కిలోలీటర్ల వరకు కూడా ఈ యొక్క విక్రయాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఇక తెలుస్తుంది. ఇక తాజాగా చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్రంలో అనేక పెట్రోల్ బంకులు అయితే కనుక మూతపడడం, అదే విధంగా ఈ యొక్క ఆయిల్ కంపెనీలు సైతం కూడా ఈ యొక్క ఏదైతే అమౌంట్ కట్టాలి, క్రెడిట్ ఇవ్వమో, అదే విధంగా రేట్లు పెంచుతాము అంటూ కూడా పాలసీలను సైతం కూడా ఉన్నట్టుండిగా మార్చడం తోటి ఇక సీఎం చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఆగ్రహంగా అయితే ఏదైతే వీరిపై కూడా ఆగ్రహం వెల్లడించడం కూడా జరుగుతోంది. ఎందుకంటే ఉన్న బలంగా అయితే కనుక ఈ యొక్క పాలసీలను మార్పు చేయడంతో ఇటు ఆయిల్ ఏదైతే పెట్రోల్ బంకులు సైతం కూడా ఇటు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పెట్రోల్ కొనుగోలు చేయలేక ఇక వాహనదారులు అనేక విధాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ప్రజలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ఆయిల్ కంపెనీలకు అయితే కనుక వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. వీరికి ఇచ్చినటువంటి అనుమతులను సైతం కూడా పునరాలోచించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున అయితే మండిపడినటువంటి నేపథ్యంలోనే ఇటు ఈ రోజు సాయంత్రం కల్లా అయితే తప్పనిసరిగా కూడా యథాస్థితికి వచ్చేలా చూడాలంటూ కూడా ఆయిల్ కంపెనీల ప్రతినిధులకి అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున అయితే వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు సైతం ఇక రంగంలోకి దిగి, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ, అదేవిధంగా ఫిషరీ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీసులు సైతం కూడా ఇక రంగంలోకి దిగాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఆయిల్ కంపెనీలు చేసినటువంటి పాలసీలు కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క పెట్రోల్ కొరత, డీజిల్ కొరత ఏర్పడినటువంటి నేపథ్యంలోనే ప్రజలు అనేక విధాలుగా కూడా ఇబ్బంది పడడంతో పాటు ఇక రానున్న రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్ సైతం కూడా పెరిగి, నిత్యావసర ధరలు సైతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క ఫేక్ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా చెక్ పెట్టేందుకు సీఎం చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగడం కూడా జరుగుతోంది. ఎవరైతే డ్రమ్ములు, క్యానుల్లోకి తీసుకెళ్తున్నారో వారిని సైతం కూడా ఇటు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు అధికారులని, మంత్రులు సైతం కూడా ఆదేశాలు జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి జిల్లా ఇన్ఛార్జీలు రంగంలోకి దిగి వీడియో కాన్ఫరెన్స్లు, టెలికాన్ఫరెన్స్లు అధికారులతోటి సమన్వయం చేస్తూ అయితే కనుక నిర్వహించడం జరుగుతోంది. ఎందుకంటే పెట్రోల్ బంకులు అయితే కనుక ఖాళీ పెట్రోల్ బంకులు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి ఒక్క వాహనదారులు వచ్చి చూసి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని కూడా తెలుస్తోంది. విజయవాడ ఓవరాల్ గా అయితే కనుక విజయవాడలో ఎక్కడ చూసినా పెట్రోల్ బంకులు, ఖాళీ పెట్రోల్ బంకుల్లో అయితే కనుక దర్శనమిస్తుంది. అంటే ఇక్కడ విజయవాడ ఏలూరు రోడ్డు అంటే ఎంతో రద్దీతో కూడుకున్నటువంటి వ్యవస్థ. ఇటువంటి ఈ రోడ్లో సైతం కూడా పెట్రోల్ బంకులన్నీ కూడా ఏదైతే ఇటు పెట్రోల్ కొరతతోటి మూసివేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఎప్పుడు కూడా నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ యొక్క పెట్రోల్ బంకులు సైతం కూడా ఇక ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క కొరత అనేది లేకపోవడం,
కొరత అనేది ఉండడం, అంటే డీజిల్ సైతం కూడా లేకపోవడం తోటి ఇక ఖాళీగా అయితే ఈ యొక్క పెట్రోల్ బంకులు దర్శనమిస్తున్నాయని కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కంపెనీ నుంచి ఆయిల్ వస్తున్నప్పటికీ కూడా ఈ సరఫరా అనేది ఎప్పటికప్పుడు అయిపోతుంది. అదే విధంగా ఖాళీగా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే కనుక విజయవాడలో నెలకొందని కూడా తెలుస్తోంది. అయితే ఎప్పుడు ఆయిల్ ట్యాంక్ వచ్చిన వెంటనే కూడా అంటే దాదాపు 1-2 గంటల సమయంలోనే అవుతున్నాయి. అదే కాకుండా కమర్షియల్ కి సంబంధించినటువంటి డీజిల్ ఏదైతే ఉందో ఆ డీజిల్ సైతం కూడా ఇక్కడే కొనుగోలు చేస్తున్నారు. అంటే అవుట్లెట్ లో కొనుగోలు చేయాల్సినటువంటి కమర్షియల్ డీజిల్ సైతం కూడా ఇటు ఈ యొక్క ఆయిల్ ఏదైతే పెట్రోల్ బంకుల్లోకి వచ్చి అదనంగా ఇచ్చి కొనుక్కుంటున్నారు. బ్లాక్ నడుస్తుంది అంటూ కూడా సంతోష్, వాహనదారులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. అదే విధంగా ఆటోలు సైతం కూడా వారి యొక్క జీవనోపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితులు కూడా మనకి తెలుస్తుంది. సంతోష్, ఓవరాల్ గా చూస్తే కనుక పల్లెల్లో పరిస్థితి ఎలా ఉంది? రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు. అండ్ ఓ మోస్తరు పట్టణాల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎస్, ఇప్పటికే ధాన్యం కోతకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఈ యొక్క రైతులు సైతం కూడా ఆక్వా రంగం సైతం కూడా పెద్ద ఎత్తున అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా ఇటు అధికారులు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే దాదాపు గత 2-3 రోజుల నుంచి సీఎం చంద్రబాబు నాయుడు వరుస టెలికాన్ఫరెన్స్ సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు రైతుల భయాందోళనతో ఎక్కువగా డ్రమ్ముల్లో తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి, ఈ యొక్క పెట్రోల్ ఉత్పత్తులు సైతం కూడా ఒక్కసారిగా పెరగడం, అంటే ఈ ఉత్పత్తులు కొనుగోలు సరఫరా ఇవన్నీ కూడా ఒక్కసారిగా పెరగడం తోటి ఇటు పెట్రోల్ బంకులు సైతం కూడా చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే మొదట చూసుకున్నట్లయితే కనుక డీజిల్ కొరత అన్నప్పటికీ అందరూ కూడా 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, వీరందరూ కూడా ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వైపు వచ్చి క్యూ లైన్లు కట్టి ఎవరికి ఎక్కువ పడితే ఎక్కువ వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఇప్పుడు అంటే పెట్రోల్ బంకులు చాలా వరకు లిమిట్ పెట్టినటువంటి పరిస్థితి. అయితే పెట్రోల్ బంక్ ఏదైతే ఇటు పెట్రోల్కి వస్తారో కార్కి అయితే 1000 రూపాయలు, అదేవిధంగా 2 వీలర్ కి అయితే 200 రూపాయలు మించిగా ఎక్కువగా కొట్టనటువంటి పరిస్థితులు వచ్చేంత వరకు కూడా వచ్చిందంటే కూడా ఇటు పానిక్ సిచ్యువేషన్ కి ఎక్కువగా గురవుతున్నారంటూ కూడా ఇటు పెద్ద ఎత్తున ప్రజల నుంచి వస్తున్నటువంటి సమాధానంగా అయితే తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇటు ఆక్వా రంగం అదేవిధంగా ఇటు రైతాంగం పెద్ద ఎత్తున అయితే ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు అనేక విధాలుగా కూడా ఇబ్బందులకు గురవుతున్నారంటూ కూడా ఇటు ఆక్వా రంగం నుంచి అయితే కనుక ఇటు ఈ యొక్క డిపార్ట్మెంట్ ఏదైతే వ్యవసాయ రంగం అనుగుణంగా ఉన్నటువంటి అధికారులందరూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఓవరాల్ గా ఇటు ఆక్వా రంగమే కాదు ప్రతి రంగం సైతం కూడా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ పై ఆధారపడినటువంటి నేపథ్యం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటిని కూడా సాధారణ స్థితికి తీసుకొచ్చేలాగా ఇటు ప్రభుత్వం పెద్ద ఎత్తున అయితే కనుక చర్యలు తీసుకోవడం కూడా మొదలు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రంగంలోకి ఇప్పటికే గ్రౌండ్ క్షేత్రస్థాయిలోకి జిల్లా కలెక్టర్లు కావచ్చు, అదేవిధంగా ఎస్పీలు, పోలీసులు, ఆక్వా అధికారులు, వ్యవసాయ రంగ అధికారులు, అదేవిధంగా ఫిషరీ డిపార్ట్మెంట్ అధికారులు వీరందరూ కూడా రంగంలోకి దిగి సమన్వయంతో అదుపు చేసేందుకు ఇటు పెట్రోల్ డీజిల్ ని ఏదైతే బ్లాక్ విక్రయించేటువంటి వాటిని అదుపు చేయడం, అదేవిధంగా ప్రతి వాహనానికి ప్రస్తుతానికి అయితే కనుక ఒక లిమిట్ ని పెట్టించే విధంగా దగ్గరుండి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. ఎక్కడ చూసినా కూడా ఇటు లారీలే కావచ్చు, అదేవిధంగా ఆటోలు సైతం కూడా వారి యొక్క జీవనోపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితికి వస్తుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇటు రవాణా ఆగిపోతే మాత్రం తప్పనిసరిగా నిత్యావసర ధరల వరకు కూడా పెరిగే నిత్యావసర ధరలపై కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైతే డీమార్ట్ కావచ్చు ఇటువంటి పెద్ద పెద్ద మార్టుల్లో సరుకు రవాణా ఆగిపోయి ఇక్కడ ఉన్నటువంటి సరుకులను సైతం కూడా ఏదైతే లిమిట్ పెట్టే అవకాశాలు వస్తాయి అంటూ కూడా దీన్ని త్వరితగతిన అయితే కనుక అరికట్టించే బాధ్యతలు అయితే కనుక ప్రభుత్వం తీసుకుంటే మాత్రం ఇప్పటితోనే ఆగిపోతుంది. మరొక 2 రోజులు కొనసాగితే మాత్రం దీనిపై నిత్యావసర వస్తువులపై ధరలపై కూడా ఇటు ప్రభావితం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇటు విశ్లేషకులు సైతం కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇటు ఏదైతే ఆక్వా రంగం కావచ్చు, వ్యవసాయ రంగాలు అనేక రంగాలు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం వీటన్నిటిని కూడా అదుపులోకి పెట్రోల్ డీజిల్ పై ఆధారపడినటువంటి నేపథ్యంలోనే ముందుగా అయితే కనుక వీటిని అదుపు చేసే బాధ్యత అయితే కనుక ప్రభుత్వం తీసుకోవాలంటూ కూడా చాలా మందికి పడుతున్నారు. అయితే ఆయిల్ కంపెనీల ప్రతినిధులు ఏదైతే వాళ్ళు క్రెడిట్ ఇవ్వనటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క సరఫరా అనేది కూడా లోపం జరుగుతుంది. పెట్రోల్ బంకు అదేవిధంగా ఆయిల్ కంపెనీల మధ్య ప్రతినిధుల మధ్య జరిగేటువంటి ఈ యొక్క మిస్కమ్యూనికేషన్ వల్లే ప్రజలు అనేక విధాలుగా కూడా ఇబ్బంది పడుతున్నారు అంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి అయితే కనుక ఫైనల్ గా తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. అయితే వీరిద్దరి మధ్య సమన్వయం కలిగేలాగా ఇటు పూర్తి స్థాయిలో అధికారులు రంగంలోకి దిగి ఆ పాలసీలను అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సాయంత్రం లోపు ఒక నివేదిక ఇచ్చే దిశగా అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతోంది. ఓకే, థ్యాంక్ యూ సంతోష్. వీడియో